కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్. అందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభించినట్లు చెప్పారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి శక్తి బజార్ను ప్రారంభించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గతంలో తాను తెలంగాణ హ్యాండ్లూమ్ కి వీరాభిమాని అని చెప్పారు గవర్నర్. ఇప్పుడైతే తెలంగాణ స్వయం ఉపాధి సంఘాలకు అభిమానిగా మారా అన్నారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే శిల్పారామంలో 3.5 ఎకరాల స్థలాన్ని తెలంగాణ మహిళలకు అప్పగించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ నైపుణ్యాలతో మహిళా శక్తి బజార్ ని హైదరాబాద్ కే తలమానికంగా చేయాలని కోరారు. అదానీ, అంబానీలే కాదు, తాము కూడా వ్యాపారవేత్తలుగా ఎదగలమని తెలంగాణ మహిళలు నిరూపించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరి నగరానికి వచ్చినా, చార్మినార్ చూసినా, లేకపోతే గౌతమ బుద్ధుడిని చూసినా, ఐటీ పరిశ్రమలకు పోయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూసినా, మీ మహిళా శక్తి శిల్పారామం దగ్గరకు వచ్చి ఇందిరా మహిళా శక్తి ఈ ఆవరణను చూడకపోతే అసంపూర్తి అన్నంత గొప్పగా మీరు దీన్ని నిర్వహించండి. మహిళల అభివృద్ధి కోసం ఎంత ఆర్థిక భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.